ఆంధ్రప్రదేశ్లో ఓవైపు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతుంటే మరోవైపు అంగన్వాడీల ఆందోళనలు తారాస్థాయికి చేరుతున్నాయి. న్యాయబద్ధమైన హామీల అమలు కోసం అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 35వ రోజు ఉధృతంగా సాగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుపుకుంటుంటే తాము మాత్రం భర్త పిల్లల్ని వదులుకొని రోడ్డున పడాల్సిన దుస్థితికి జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నమ్మి ఓటేసి గెలిపించినందుకు నిలువునా ముంచేశాడని, జగన్ మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు చేసి సెట్టింగులు వేసి మరీ సంక్రాంతి సంబరాలను అంబరాన్ని అంటేలా జరుపుకుంటున్నారని, తమకు మాత్రం కనీసం వేతనం ఇవ్వకుండా పండగ పూట తమని రోడ్డు పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం, అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని పండుగ రోజు వినూత్న నిరసనలతో ప్రభుత్వాన్ని నిలదీస్తూ సమ్మెను హోరెత్తించారు. కర్నూలులో అంగన్వాడీల ఆందోళన తారాస్థాయికి చేరాయి. పండుగ రోజు ప్రశాంతంగా కూర్చుని కుటుంబంతో సంతోషంగా గడపాల్సిన తాము జగన్ ప్రభుత్వం మొండి వైఖరితో రోడ్డు పాలయ్యామని అంగన్వాడీలు ఆందోళనకు దిగారు. ఎమ్మిగనూరు రహదారిపై ముగ్గులు వేసి సీఎం జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలానే అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో సమ్మె చేస్తున్న అంగన్వాడీలు పొయ్యి వెలిగించి సజ్జ రొట్టెలు చేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పండుగ రోజు సీఎం జగన్ ఇంట్లో పండుగ కళ వెలుగు చిమ్ముతుంటే తమ బతుకుల్లో చీకటి కమ్ముకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నంద్యాలలోనూ ఇదే పరిస్థితి. జగన్ ప్రభుత్వంతో మట్టి తప్ప ఏమీ మిగల్లేదు అని తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు మట్టి తింటూ సింబాలిక్గా తెలిపారు. నెల్లూరులో సమ్మె చేస్తున్న అంగన్వాడీలు తమ ఆవేదనను ముగ్గుల రూపంలో చూపి నిరసన తెలిపారు. పండుగ పూట కుటుంబంతో సరదాగా గడపాల్సింది పోయి ఇలా రోడ్డెక్కాల్సిన దుస్థితి జగన్ ప్రభుత్వం కారణంగా దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.